ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి 67వ కీర్తన ధ్యానించుకున్నామండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును కాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయును కాక. చూడండి, ఇక్కడ మరి కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు మమ్మల్ని కరుణించాలి, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించాలి, ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయాలి. దేవుని యొక్క మార్గం, భూమి మీద నీ మార్గం, దేవుడి యొక్క మార్గం తెలియబడాలంటే, అన్ని జనుల్లో దేవుని యొక్క రక్షణ ఏంటో అని తెలియబడాలంటే దేవుడు ఏం చేయాలంట? దేవుడు ఫస్ట్ మనల్ని కరుణించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. చూడండి, మనము ఎంత చూడండి, అందరి దగ్గరకు వెళ్ళి మీరు దేవుణ్ణి నమ్ముకోండి, యేసు ప్రభువే మరి నిజమైన దేవుడు అని నువ్వెంత బిగ్గరగా కేకలేసుకొని చెప్పినా కానీ ఎవరు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదిస్తాడో, అది ఎప్పుడైతే ఇతరులు చూస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళు మరి దేవునిలోకి వచ్చేస్తారు, ఆయన మార్గంలోకి వచ్చేస్తారు, ఆయన మార్గంలోకి వచ్చేస్తారు. కాబట్టి ఈరోజు మనము కోరుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గాన్ని అంట ఆయన మనకి తెలియజేస్తాడంట. అసలు నువ్వు ఏమి కోరుకోవాలో కూడా దేవుడు తెలియజేస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఈరోజు ఇక్కడ కీర్తనకారుడు ఏం కోరుకున్నాడు? దేవుడు మమ్మల్ని కరుణించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇది ఈరోజు ఆయన కోరుకుంటాడు. అసలు మొదటి నుంచి, ఆది కాండం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో కూడా ఆయన అంటాడు, దేవుడు వారిని ఇలాగ ఆశీర్వదించను. ఏంటి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపర్చుకోండి. అసలు దేవునికి మనల్ని ఆశీర్వదించాలనే, మనం ఆశీర్వదింపబడాలనే, ఈ భూమి మీద మనము ఆశీర్వదింపబడాలన్నదే ఆయన కోరిక. ఆయన కోరిక అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు కూడా 12వ అధ్యాయంలో, ఆది కాండము 12వ అధ్యాయంలో మరి అక్కడ ఆయన చూడండి, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు, నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా. చూసారా, అలా దేవుడు ఈరోజు మనం కోరుకోవాలి. ఈరోజు దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఎబ్బేజు చూడండి, మొదటి దినవృత్తాంతాల్లో 4వ అధ్యాయము, మనందరికీ తెలిసిందే ఇదంతా కూడా. 4వ అధ్యాయంలో ఆయన అక్కడ చూడండి ఏం కోరుకుంటాడు. ఆయనకి ఒక వేదన పుత్రుడు, ఒక వేదన పుత్రుడుగా పేరు ఉంది. కానీ ఆయన ఏం కోరుకున్నాడు చూడండి, 10వ వచనంలో, 4వ అధ్యాయము 10వ వచనంలో, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. దేవుడు మరి చూడండి, ఆయన ఏం మనవి చేస్తున్నాడో అది ఆయనకి దయచేసేసాడు. అలాగే ఈరోజు నువ్వు నేను ఏం కోరుకోవాలా, ఏం అడగాల? మరి యాకోబు చూడండి, దేవుని సన్నిధిలో మరి అక్కడ రాత్రంతా కూడా పోరాడి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా, నువ్వు నన్ను దీవిస్తావా, దీవించవా. అంటే దేవుడి యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలా. దేవుని యొక్క చిత్తము నా జీవితంలో ఏముందో అది నెరవేర్చబడమే అది ఆశీర్వాదం. అది నెరవేర్చబడాలి. ఈరోజు నువ్వు కోరుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ మరి సంఖ్యాకాండంలో కూడా అసలు మోషేకి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో మోషేకి చెప్తాడు, నువ్వు ఇదిగో ఈ రకంగా ఈ రకంగా నువ్వు ఆశీర్వదించు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుందండి, ఒక్కసారి చదువుదాం ఆ మాట.
6వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. ఇక్కడ 22 నుంచి చదువుతున్నాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. చూసారా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక. అట్లా వారి ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. చూడండి, ఈ రకంగా మీరు ఉచ్చరించడం వలన నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి మనం ఈ రోజు నిజంగా మనము ఆశీర్వదింపబడిన జనాంగంగా ఉండాల. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిగా మనం ఉండాల. మనం కోరుకోవాల్సింది ఏంటి? ఈ రోజు కీర్తనకారుడు, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవా, భూమి మీద నీ మార్గము తెలియబడాలంటే, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడాలంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలి, నువ్వు మమ్మల్ని కరుణించాలని కోరుకోవాలి. ఈ రోజు దేవుని సన్నిధిలో మనం అడగాల, బతిలాడుకోవాలి. దేవా, నువ్వు మమ్మల్ని కరుణించు, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయి, దేవా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి మనం ఈరోజు అడిగేవారుగా మనం ఉండాలి. ఎంతో మందికి చూడండి, దేవుని యొక్క మార్గము తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుడు అందరికీ దేవుడు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఈరోజు నిజంగా మనం ఆశీర్వదింపబడాలనే, కానీ మరి పాపాన్ని బట్టి వచ్చే జీతం మరణము, మరి శాపంలోకి వెళ్ళిపోయి శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మందికి దేవుని మార్గం తెలియట్లేదు. ఈరోజు ఆయన మార్గము భూమి మీద తెలియబడాలంటే, నీ ద్వారా దేవుని యొక్క రక్షణ తెలియబడాలంటే దేవుడు అసలు ఫస్ట్ మనల్ని కరుణించాలా. ఆయన మనల్ని ఆశీర్వదించాలా. మనము మన కుటుంబము ఆశీర్వదింపబడితే నిజంగా మనల్ని చూసిన వారు అందరూ కూడా ఆటోమేటిక్ గా ఆయన్ని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా, ఆయననే దేవుడు అని తెలుసుకునేవారిగా మరి ఉంటారు. యెహోషువ గ్రంథంలో కూడా చూడండి, యెహోషువ గ్రంథంలో ఇక్కడ 2వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 2వ అధ్యాయంలో రాహాబు ఏమంటుందో చూడండి. ఇక్కడ, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును యోగునకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము విన్నాము. దేవుడు మీతో తోడుగా ఉండి చేసిన గొప్ప కార్యాలను మేము విన్నాము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. చూసారా, ఒప్పుకుంటుంది, మీ దేవుడే దేవుడు, మీ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పి ఒప్పుకుంటుంది. అలాగే ఈరోజు నిజంగా తను ఆ రకంగా దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క రక్షణని, ఆయన రక్షించే ఒక శక్తిని తను తెలుసుకుంది. కాబట్టి తన కుటుంబాన్ని తన కుటుంబాన్ని కాపాడుకుంది, రక్షణ మార్గంలో తీసుకొచ్చుకుంది. ఈరోజు అక్కడే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. చూసారా, ఒక అన్యజనురాలు, కానీ ఇప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో మరి నివసిస్తున్నట్లుగా అక్కడ రాయబడి ఉంటది. ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరుని, ఆమె కలిగిన వాళ్ళందరినీ వెలుపలకు తోడుకొని తీసుకొచ్చేసింది. చూసారా, ఒక్క దేవుని గురించి తెలుసుకొని. అలాగే ఈ రోజు నిజంగా అనేక మంది దేవుని గురించి తెలుసుకోవాలా. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కరుణించి మరి వాళ్ళని మరి చూడండి, ఆయన శక్తి, ఆయన రక్షించి తీసుకొచ్చాడో మొత్తం అందరికీ తెలిసిపోయింది. అలాగే ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు కరుణించి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈరోజు మనం కోరుకోవాలి, దేవా భూమి మీద నీ మార్గం. ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి. ఎబ్బేదు ప్రార్థన చేసినప్పుడు ఆయన కోరుకుంది, దేవుడు ప్రార్థన చేసింది ఇచ్చేశాడు. అలాగే ఈరోజు మనము ప్రార్థనలో పోరాడేవారుగా, ప్రార్థన చేసేవారుగా, దేవా నువ్వు మమ్మల్ని కరుణించు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడుతుంటే
దేవుని యొక్క భూమి మీద ఆయన మార్గం తెలియబడుతుంది. అన్ని జనులందరిలో దేవుని యొక్క రక్షణ ఏంటో తెలియబడుతుంది. ఇది మనం కోరుకునే వారిగా మనం ఉండాలి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. చూసారు, అందరూ మనం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు దేవా నిన్ను స్తుతించాలి, ప్రతి ఒక్కరు నిన్ను స్తుతించాలి. ఎందుకంటే నువ్వు న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. దేవుడు మరి న్యాయాన్ని బట్టి ఆయన తీర్పులు న్యాయమైన తీర్పులు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు, దేవుడు ఈయన న్యాయవంతుడు, ఈయన తీర్పులు న్యాయమైన తీర్పులు. నువ్వు న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చదవు, భూమి మీదనున్న జనములను ఏలెదవు, భూమి మీద ఉన్న జనాలందరినీ కూడా ఏలేవాడవు నీవే అని మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి. రోజు చేయాలి. దేవుడు న్యాయం చేసే దేవుడు, ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. అన్యాయస్తుడైన చూడండి, మరి మనందరికీ తెలుసు లూకాసు వార్తలో మరి ఉంటది, ఆయన విధవరాలు మాటి మాటికి వెళ్ళిపోయి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని మరి గోజాడుకుంటుంది. మరి నాకు న్యాయం చెయ్యి అని చెప్పి తొందర పెడుతుంది. అయితే ఆయన అనుకుంటున్నాడు, దేవునికి భయపడకయు మనుషుని లక్ష్య పెట్టకి ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టచున్నదే. ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది. 18 లూకాసు వార్త 18లో గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లా నేను ఏమంటారు చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఈరోజు మనము ప్రార్థనలో గోజాడుకునే వారిగా, విసుకక ప్రార్థన చేసేవారిగా, దేవుడు అడిగేవారిగా, దేవా నువ్వు నాకు న్యాయం చేయి. నువ్వు మాటి మాటికి అడుగుతుంటే దేవుడు నీకు న్యాయం చేయడా? మనమే ఆగిపోతున్నామేమో, మనమే అడగట్లేదేమో. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఆయన త్వరగా న్యాయం చేస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతియే మరి న్యాయం చేసినప్పుడు మన దేవుడు న్యాయవంతుడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడండి. కాబట్టి మనము ఈరోజు ప్రార్థనలో అడిగేవారిగా, దేవా నువ్వు మమ్మల్ని కరుణించు, ప్రజలు నిన్ను స్తుతించాలా, ప్రజలందరూ కూడా నిన్ను స్తుతించాలి, నేను ఒక్కదాన్ని కాదు, అందరూ నిన్ను స్తుతించాలి దేవా. ఎందుకంటే నువ్వు న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీరుస్తావు. నువ్వు భూమి మీద జనములను నువ్వు ఏలే దేవుడివి. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. చూసారా, మరొకసారి అంటే 2 times రిపీట్ అయిందంటే అసలు ఆ వాక్యం ఎంతో చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ దేవుని స్తుతించాలి. ఈరోజు ప్రజలందరూ దేవుని తెలుసుకోవాలి. ఉత్త ఇశ్రాయేలు ప్రజలే కాదు, ప్రజలందరూ, చుట్టుపక్కల ఉన్న మొత్తం అందరూ, అన్యులు అందరూ కూడా తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న అందరూ కూడా తెలుసుకోవాలి. అందుకే భూమి మీద నీ మార్గం తెలియబడాలంటే దేవా నువ్వు మమ్మల్ని కరుణించవా, మమ్మల్ని ఆశీర్వదించవా అని బ్రతిలాడుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము ప్రార్థనలో విసిగిపోకుండా మనం ఆయన్ని ప్రార్థనలో గోజాడుకునే వారిగా, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. చూసారా, ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను కరుణించి భూమి మీద మరి వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా భయభక్తులు నిలుపుతారు. అక్కడ ఇందాక మనం చదువుకున్నాం యెహోషువ గ్రంథంలోనే అక్కడ ఏమంటారు తెలుసా, మిమ్మల్ని బట్టి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి మీద ఉండను దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. చూసారా, మీ ఎదుట ఎవరికి ధైర్యం లేదు అని చెప్పి భయపడుతున్నారు. భయభక్తులు ఆటోమేటిక్ గా భయపడతారు. దేవుడు మనకి తోడుగా ఉంటే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చదువుదాం చూడండి. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయములో 10వ వచనం చూడండి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూసి నీకు
భయపడుదురు. అసలు నిజంగా ఎప్పుడైతే దేవుడు మనతో ఉండి మరి దేవుడి యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడో అప్పుడు నిజంగా మనలో దేవుడు ఉన్నాడని అప్పుడు భయపడతారండి. యెహోవా నామమును పేరిట పిలువబడట చూసి నీకు భయపడతారు. అంతేగాని నాకు ఎవ్వరు భయపడలేదు, నాకు నా పిల్లలే భయపడలేదు, నా పిల్లలే నా మాట వినట్లేదు, నాకు ఎవరు భయపడలేదు అని అంటే ఎవరు భయపడరు. ఎప్పుడు భయపడతారు తెలుసా? నేను నా జీవితంలో చూసింది, దేవునితో ఎప్పుడైతే నువ్వు సంబంధం కలిగి ఉండి దేవుని మాటలే నువ్వు చెప్తూ పలుకుతూ మరి నువ్వు ఉంటావో, ఆ దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నప్పుడు నిజంగా దేవుడు జరగబో సంగతులను ముందుగానే నీకు తెలియజేస్తున్నప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు అప్పుడు భయపడతారు. నీకు దేవునితో సంబంధం ఉంటే భయపడతారు. అంతేగాని మామూలుగా అయితే ఎవ్వరు కూడా మనకు భయపడరండి. దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఖచ్చితంగా మరి ఇది జరగాలని మరి కీర్తనాకారుడు కోరుకునేది ఇదే. ఇది జరగాలి దేవా, ప్రతి ఒక్కరిని యందు భయభక్తులు నిలపాలి, ప్రతి ఒక్కరు నిన్ను స్తుతించాలి, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను స్తుతించాలి. కాబట్టి దయచేసి నన్ను కరుణించవా, నన్ను ఆశీర్వదించవా, నీ ముఖ కాంతి ఈ రోజు మా మీద ప్రకాశింపచేయవా అని అడుగుతున్నాడు. ఈ రోజు నువ్వు నేను కోరుకోవాల్సింది ఇది. ఇలా ప్రార్థన చేయాలి. ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం, మొదలు పెడదాం. దేవా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి మనం ఈ రోజు అందరము కూడా ఈ ప్రార్థన ఈ రోజు అంతా మరి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఇలాగా కోరుకునే వారిగా మనం ఉండాలి. మరి ఈ మాటలను బట్టి మరి దేవుణ్ణి మనం చూడండి, ఖచ్చితంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఆశీర్వదించాలనే, నువ్వు ఆశీర్వదింపబడాలనే, నువ్వు ఆశీర్వదింపబడుతుంటే భూమి మీద దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. అట్లా కాకుండా నువ్వు ఎప్పుడు చూడు ఏడుస్తూ దుఃఖముతో బాధలో ఇట్లా ఉంటే అసలు దేవుని నామానికి మహిమ రాదండి, రాదు. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడాలా, మన ఆశీర్వదింపబడిన జనాంగం మనం. కాబట్టి మరి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు, నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన ఉన్నానన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని మరి ఈ కీర్తన చెప్పబడినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, దేవా భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవా మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా మీ ముఖ కాంతి రోజు మా మీద ప్రకాశింప చేయమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి నాయన. మరి మెయిన్ మెసేజ్ లో కృప చూపిస్తురండి, బలమైన నీ ఆత్మతో నింపి మీ మాటలు మాకు వినిపింప చేయమని ఈ చిన్న ప్రార్థన స్వీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఎవరైనా ఏమైనా సాక్ష్యం పంచుకుంటారండి ఈ వారం? హగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గాయి 2:19 వచనం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లును అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ప్రార్థన చేసుకుంటా. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. దేవా మరి తండ్రి మా కొట్లలో ధాన్యం లేదయ్యా, మా హృదయంలో వాక్యం లేదు అయ్యా తండ్రి. మా సంఘం మా కుటుంబం ఫలించట్లేదు దేవా, మా వల్ల స్వస్థతలు జరగట్లేదు, మా జీవితంలో స్వస్థత లేదు అయ్యా. మాకు నీ గురించిన ఆలోచనలు రావట్లేదు అయ్యా. మరి ఈ పరిస్థితుల్లో మరి తండ్రి మేము ఫలించాలి అంటే నువ్వు ఆశీర్వదించాలి మమ్మల్ని దేవా. మరి తండ్రి నాయనా తండ్రి దేవా, మరి మేమేం చేస్తే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, మేము ఎలా జీవిస్తే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు దేవా. ఈరోజు క్లియర్ గా మాతో మాట్లాడండి అయ్యా. నాయన వాక్య ధ్యానం చేస్తున్న నన్ను నువ్వు మరుగుపరచు అయ్యా. నీ మాటలు నువ్వే స్పష్టంగా మాట్లాడు
ప్రతి ఒక్క మనిషితోటి నాయనా తండ్రి నీకు స్తోత్రం. వాళ్ళ హృదయంతో నువ్వు మాట్లాడు దేవా. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మేము ఏ బంధకాల్లో ఉన్నాము, ఏం చేస్తే దానిలోంచి బయటకు వస్తాము నువ్వు నేర్పిస్తేనే మాకు తెలుస్తుంది దేవా. నువ్వు మా హృదయాలు తెరిస్తేనే మాకు తెలుస్తుంది దేవా. దయచేసి మా హృదయాలు తెరవండి దేవా. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రం. మేము అర్థం చేసుకోవాలి అయ్యా తండ్రి, గ్రహించి దాని ప్రకారం నడుచుకుని అయ్యా నీ దగ్గర నుంచి ఆశీర్వాదం మేము పొందుకోవాలి. అలాంటి కృపను నువ్వు మాకు దయచే అయ్యా, నన్ను మరుగుపరచమని వింటున్న ప్రతి బిడ్డతను మాట్లాడమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హగ్గాయి గ్రంథం అండి, 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గాయి గ్రంథంలో ఈ ప్రవక్త వీళ్ళందరూ ఇశ్రాయేలు జనమందరూ కూడా బబులోని వెళ్ళిపోయి బబులోని చెరలో నుంచి బయటికి మళ్ళీ వాపసు వచ్చారు వాళ్ళ దేశానికి. వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటలు అనమాట, రాయబడిన గ్రంథం ఇది. అయితే వాళ్ళు బబులోన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు సొంతూరుకు వచ్చేసాక వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళు మా ఇల్లు కట్టుకోవాలి, ఈ యెరూషలేం అంతా కాల్చివేయబడింది కదా, మనం ఇల్లులు కట్టుకోవాలి, మళ్ళీ పొలాలు నాటుకోవాలి, మరి మనందరం బతకాలి కదా ఇక్కడ అనే ఉద్దేశంలోనే ఉన్నారు ఇశ్రాయేలీలందరూ. అయితే దేవుడి మందిరం కట్టాలి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు దేవుడి మందిరాన్ని. దానికి టైం ఉందిలే ముందు మన ఇల్లులు కట్టుకుందాం అనుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు హగ్గాయి ప్రవక్తను లేవనెత్తి ఈయనతో మాట్లాడించారనమాట. ఏమని? ఓకే, మీరు పర్వతం మీదకి ఎక్కి నా కోసం రాళ్ళను తీసుకురండి, తీసుకొచ్చి మీరు నా కోసం ఇల్లు కట్టండి, నా మందిరం కట్టండి, అప్పుడు నేను సంతోషిస్తాను. మీరు ఎందుకు నష్టంలోకి వెళ్ళిపోతున్నారు? మీరు చాలా విస్తారంగా పంటని మీరు పంట నాటుతున్నారు, కానీ కోసేటప్పటికి కొంచెమే వస్తుంది. మరి ఎందుకని అంత తక్కువ వస్తుంది? మీ జేబుల్లోనేమో చిల్లులు పడినట్టు ఉన్నాయి, మీ డబ్బులన్నీ పోతున్నాయి. అంటే మనం అంటే చాలా సంపాదిస్తున్నాం, కానీ ఏదో ఖర్చు, ఏదో ఒక అవసరానికి అట్లా వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు దేవుడు మందిరాన్ని కడితే మీకు ఇవన్నీ దేవుడు బాగు చేస్తాడు అని ఆ ప్రవక్త ప్రవచించాడు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ వెంటనే నడుము కట్టుకుని వాళ్ళందరూ గబగబా మందిరాన్ని కట్టడం మొదలు పెట్టారనమాట. మొదలు పెట్టినప్పుడు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? మీరు ఈ మందిరం చూస్తే ఇంతకు ముందు సొలొమోను కట్టిన మందిరం అయితే బంగారంతో చాలా అందంగా ఉంది, గొప్పగా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు కట్టిన మందిరం ఆ మందిరంతో కంపేర్ చేసి చూస్తే చాలా దీనంగా ఉందన్నమాట. దీనికి బంగారం లేదు, ఏం లేదు, రాళ్లతోటి చెక్కతోటి కట్టేశారు. అయితే అప్పుడు హగ్గయి ప్రవక్త చెప్తాడు, మీకు చూస్తే ఇదేంటబ్బా ఇలా ఉంది, ఇంత మామూలుగా ఉంది కదా ఈ బిల్డింగు, సొలొమోను కట్టిన మందిరం అయితే ఎంత బాగుంది, అసలు ఎంత బంగారం, ఎలా ఉండింది, ఎంత వైభవంగా ఉంది, ఇప్పుడు చూస్తే ఇదేంటి ఎంత దీనంగా ఉంది అనుకుంటున్నారా? కానీ దీన్ని నేను మహిమపరుస్తాను అంటాడు దేవుడు అని. అప్పుడు అంటాడు అనమాట, మీ కొట్లలో ధాన్యం ఉన్నదా? ఓకే, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. అంటే ఆ రోజులు ఇప్పటి వరకు మీకు ఏమీ ఫలించలేదు కదా, మీ చెట్లు సరిగ్గా కాయట్లేదు, మీరు 20 బాస్కెట్స్ గింజలు కనుక నాటితే 10 బాస్కెట్లే మీరు కోస్తున్నారు. మనం 20 నాటితే మనం ఏమనుకుంటాం, 100 కొయ్యాలనుకుంటాం కదా, కానీ 10 కోస్తున్నారు. మళ్ళీ ఎంత నష్టంలోకి వచ్చేసారు. కానీ ఇక నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. అయితే అదే మాట ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు. ఏమని? కొట్లలో ధాన్యం ఉన్నదా? ఇప్పుడు సిస్టర్ గారు తన సాక్ష్యం పంచుకున్నారు. తన కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే ధనం గురించి, ఆటల గురించి, ధనాభివృద్ధి గురించి, వీటి గురించి చెప్పారు. అయితే కొట్టు అంటే మన హృదయం అన్నమాట. మన హృదయంలో ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పంగానే, ఇంతకు ముందు చూడండి అబ్రహాముకి ఏమైంది? అబ్రహాము ఏమనుకున్నాడు మనసులో? ఇంకా నాకేం పిల్లలు పుడతారులే, ఈ ఎలియాజరే నాకు ఆస్తికర్త కదా అనుకున్నాడు. అనుకోగానికే వెంటనే ఆయనకు వాక్యం వచ్చేసింది, ఆయన హృదయంలోకి, ఆయన కళ్ళ ముందుకు వచ్చేసింది. వెంటనే అబ్రహాము, నేను నీకు గొప్ప బహుమానాన్ని, నీ కేడాన్ని నేను అంటాడు దేవుడు.
అని అని అప్పుడు అబ్రహాము నాకు ఇంకా ఏముంది లేదేవా, నువ్వేమిచ్చినా నాకేంటి అంటాడు. అంటే వెంటనే దేవుడు, లేదు లేదు, ఎలియాజరు నీ ఆస్తికర్త కాదు, నీ శరీరాల నుంచి వచ్చే కొడుకే నీకు వారసుడు అవుతాడు అని వాగ్దానం చేస్తాడు. మరి అప్పుడు ఆయనకి వాక్యం ఎక్కడొచ్చిందండి? హృదయంలోకి వచ్చేసింది, ఆయన కళ్ళ కనిపించేసింది వాక్యం. అయితే ఈ రోజు మరి మనం ఇన్ని వాక్యాలు నేర్చుకుంటున్నాం, మనం ఒక పరిస్థితిని అనుభవిస్తున్నాం. వెంటనే దానికి సరిపడా వాక్యం మన హృదయంలోకి వచ్చేయాలన్నమాట. అది వస్తే కొట్టులో ధాన్యం ఉన్నట్టు. ధాన్యం అంటే వాక్యం. ఆ వాక్యం మన హృదయంలోకి కానీ, మన కళ్ళల్లోకి కానీ, లేకపోతే వెంటనే మన చెవిలో పడటం కానీ వెంటనే రావాలి మనకి. అలా రావటం అంటే ఇప్పుడు ఓకే, ప్రతి పరిస్థితిలోనూ మీరు ఏదైనా దేని మీద దుఃఖపడుతున్నారు అనుకోండి, దుఃఖపడుతుంటే ఏంటి అసలు డబ్బులు లేకుండా బాగా కష్టపడుతున్నాం ఏంటి, ఇదేంటని ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, వెంటనే మనకు కనుక ఫిలిప్పీ 4:11, 12 వచ్చేసింది అనుకోండి మన హృదయంలోకి, ఏంటి నేను నేను ఆకలిగా ఉంటూ నేర్చుకున్నాను, నేను నేను బాగా కడుపు నిండా తిని ఉండటం నేర్చుకున్నాను, నాకు అవసరంలో ఉండటం నేర్చుకున్నాను, సమృద్ధిగా ఉండటం నేర్చుకున్నాను, అన్నిట్లోనూ తృప్తిగా ఉండేటువంటి మర్మాన్ని నేను నేర్చుకున్నాను అని ఆ వాక్యం మన హృదయంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు కొట్టులో ధాన్యం ఉన్నట్టు. అప్పుడు మనం ఏమనుకుంటా, ఏంటి పౌలు భక్తుడే అన్నిట్లోనూ తృప్తిగా ఉంటే నేనెందుకు ఇట్లా బాధపడుతున్నాను, నేనెందుకు ఇట్లా అసంతృప్తిలోకి వెళ్ళిపోతాను, లేదా గెట్ ది బిహైండ్ మీ సెన్, పో చేస్తాను, పో బయటకు నాకు అని అంటాం. ఆ వాక్యం మనకు వెంటనే గుర్తొచ్చినట్లయితే, అలా ఏ సమయానికి కావాల్సిన వాక్యం ఆ సమయానికి మన హృదయంలోకి వచ్చేయాలి. అలా వచ్చేసింది అనుకోండి, లేకపోతే మీకు ఇప్పుడు ఒక కృంగుదల వచ్చింది, బాధ వచ్చింది. ఈ బాధ వచ్చినప్పుడు ఏంటి, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటి బాధ వచ్చింది. అలా బాధ వచ్చేసి ఎవరైనా మిమ్మల్ని తృణీకరించారు, ఏదన్నా మీకు అవమానం జరిగింది, అప్పుడు వెంటనే మీకు గనక దావీదుని ఆయన రాజు కాకముందు వాళ్ళందరూ ఫిలిస్తీన్లతో కలిసి అతని కింద ఉన్న వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్తారు. అయితే వాళ్ళు వెళ్ళొచ్చేసరికి వాళ్ళ భార్యల్ని అందరినీ ఎత్తుకుపోతారనమాట అమోరీలు వచ్చి. ఎత్తుకుపోతే అప్పుడు అతని కింద ఉన్న మగవాళ్ళందరూ ఏమనుకుంటారంటే, దావీదు వల్లే మనకు వచ్చింది, దావీదుని రాళ్ళు పెట్టి కొడదాం అనుకుంటారు. అయితే దావీదు తనను తాను బలపరుచుకొనెను అని ఉంటుంది. అయితే తను ధైర్యం తెచ్చుకున్నాడు, ఎవరొచ్చి తనకు ధైర్యం చెప్పలా దావీదుకి. దావీదు అంతటా ఆయనే తన ధైర్యపరుచుకున్నాడంటే, నేనంతా ఆయన రాళ్ళు పెట్టి కొట్టబోయారు, నన్ను ఉట్టి పట్టించుకోవట్లేదు, అంతే కదా, నేనెందుకు అట్లా బాధపడాలి అని అట్లా ఆ వాక్యం మనకు వెంటనే గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు మనల్ని మనం లేక తీసుకోగలుగుతాం. చీపో సాతాన పో, నన్ను బయటికి, కృంగదీబాకు పో బయటికి అంటాం. అలా ఏ సందర్భానికి సరిపడా వాక్యం మన హృదయంలో రావటమే కొట్లో ధాన్యం అంటే. ఏ పరిస్థితిలో ఉంటే ఆ వాక్యం వచ్చేయాలన్నమాట హృదయంలోకి. అలా వచ్చేస్తే నీ కొట్లో ధాన్యం ఉన్నట్టు. ఇంకా ద్రాక్ష చెట్లు ఫలించట్లేదంట. ద్రాక్ష చెట్టు అంటే ఏంటి? ద్రాక్ష చెట్టు అంటే సంఘం, ద్రాక్ష చెట్టు అంటే కుటుంబం. నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటది. అంటే ఒక 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 కాపరికి సంఘమే తన భార్య లాంటిది. అయితే ఆ సంఘం ఫలించట్లేదు. మనకైతే ద్రాక్ష చెట్టు అంటే ఏంటి? మన కుటుంబం. అంటే మన వల్ల మన భర్త రక్షణలోకి రావట్లేదు, మన పిల్లలు రక్షణలోకి రావట్లేదు, వాళ్ళు మాట వినట్లేదు, ఇలా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు మన ద్రాక్ష చెట్టు అంటే మన కుటుంబం ఫలించట్లేదన్నమాట. తర్వాత ఆ ఫలించట్లేదంటే వాళ్ళు దేవుడు మాట కొట్టేస్తున్నారు, ఇంకా ఎప్పుడు దేవుడు అంటావు అంటున్నారు. పిల్లలైతే ఎదురు తిరుగుతున్నారు. ఇలా ఉంది, మన మాట ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే ద్రాక్ష చెట్టు ఫలించట్లేదు అనమాట, మన కుటుంబం ఫలించట్లేదు. తర్వాత అంజూరపు చెట్టు అంటే అది కూడా ఫలించట్లేదంట. అంజూరపు చెట్టు అంటే స్వస్థతలు. ఇప్పుడు చూడండి, మనకి హిజ్కియా రాజు గారు ఆయనకి రోగం వచ్చి పడిపోయినప్పుడు, అంటే మరణశయ్య మీద ఉన్నప్పుడు యెషయా భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు, తర్వాత ఆయన పుండుకి ఆ అంజూరపు చెట్టు ఉంది చూడండి, అంజూరపు కాయలు తీసుకుని దాంతో ఒక చిన్న అంటే దాన్ని బాగా చితకొట్టేసి అది పౌల్ట్రీస్ ఆఫ్ ఫిగ్స్ అంటాడు అనమాట, అది పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ని ఆయన పుండు మీద రాశాడంట. రాస్తే ఏమైంది, ఆ పుండు
బాగైపోయింది. అయితే ఇప్పుడు అంజూరపు చెట్టు అంటే ఏంటంటే మన ద్వారా ఎవరికైనా స్వస్థతలు జరగటం. మనం ఎవరికైనా ప్రార్థన చేస్తే దేవుడు అస్సలైతే ఏమన్నాడు మనకి, మార్క్ 16వ అధ్యాయంలో, మార్క్ సువార్త 16వ అధ్యాయంలో, మీరు జబ్బులు పడి ఏంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ మీద మీరు చేతులు పెడితే వాళ్ళు స్వస్థత పొందెదరు అన్నాడు. మనం మన పిల్లలకి అనారోగ్యం ఉండి వాళ్ళ మీద మనం చేతులు పెట్టి ప్రార్థన చేసినా వాళ్ళు బాగవట్ల. మరి మన ద్వారా స్వస్థతలు అవుతున్నాయా? మన ఇంట్లో వాళ్ళకే రోగాల నుంచి స్వస్థత రావట్లేదు, మనం ప్రార్థన చేసినా వాళ్ళకి స్వస్థత అవ్వట్లేదు. అప్పుడు అంజూరపు చెట్టు ఫలించినట్టే కదా. మన జీవితంలో మన ద్వారా ఎవ్వరికి మరి స్వస్థత జరగట్లేదు, మరి ఇన్ని రోజులు జరగట్లేదు, మరి ఎట్లా? అలా అన్నమాట. తర్వాత దానిమ్మ చెట్లు అంటే ఇప్పుడు దానిమ్మ కాయని మనం గనక ఒలిసినప్పుడు దాన్ని కట్ చేసి చూస్తే ఎట్లుంటదండి, గింజలు ఒకదాని పక్కన అట్లా టైట్లీ ప్యాక్డ్ గా ఉంటాయి. దానిమ్మ చెట్టు అంటే మన ఆలోచనలు, దేవుడి గురించిన ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి మనలోకి వచ్చేయాలి. అయితే మనకేమవుతుంది, ఫస్ట్ ఊరికే చిన్న మామూలు ఆలోచన వస్తుంది, వీళ్ళు ఇలా చేశారు కదా, నాకు ఇట్లా అన్యాయం చేశారు కదా అని వస్తుంది. రాగానే వెంటనే అసలు ఫస్ట్ బిగినింగ్ లో ఏమైంది, మనకి పక్క వాళ్ళకి ఎక్కడ వైరస్ స్టార్ట్ అయింది, మనం వాళ్ళు ఎన్నెన్నిసార్లు మనకు అన్యాయం చేశారు, ఎన్ని మాటలన్నారు, ఎంత నష్టం చూసాం మన జీవితంలో, ఇవన్నీ గుర్తొస్తాయి. ఈ గుర్తొచ్చి దాన్ని ధ్యానించి నేను ఎంత నష్టపోయాను జీవితంలో అని కృంగుదల వచ్చేస్తుంది. అయితే మనకు రావాల్సింది ఏంటి, దేవుడు నా చిన్నప్పుడు ఎట్లా గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో, నేను ఎట్లా కృంగిపోయినప్పుడు నన్ను ఎట్లా లేవదీశాడు, తర్వాత నేను ఈ టైంలో కృంగిపోయినప్పుడు అవసరతలో ఉన్నప్పుడు ఎలా సహాయం చేశాడు, మరి పక్క వాళ్ళ జీవితంలో దేవుడు ఎట్లా సహాయం చేశాడు, నన్ను ఎలా వాడుకున్నాడు, ఈ ఆలోచనలు అబ్బా ఎంత గొప్ప కార్యం చేశాడు అనేటువంటి ఆలోచనలు ఒకదాని పక్కన ఒకటి ఉండాలి. మనకేమో కృంగుదలతో కూడిన ఆలోచనలు, తర్వాత పాపంతో కూడిన ఆలోచనలు మనకున్నాయి. అయితే మరి అప్పుడు దానిమ్మ చెట్టు ఫలించినట్లే కదా. మన జీవితంలో దేవుడి ఆలోచనలు మనకి పక్కన వెంట వెంటనే రావట్లేదు. మళ్ళీ దీనిలో నుంచి మళ్ళీ దేవుడి ఆలోచనలకు రావాలంటే మళ్ళీ మనం చాలా ప్రయాసపడి క్షమించు దేవా అని చెప్పి సరి చేసుకుని మళ్ళీ దేవుని స్తుతించో ప్రార్థన చేస్తో కానీ మళ్ళీ దేవుడు ఆలోచన రావట్లే, మళ్ళీ మామూలే. ఇలా లేకపోతే ఏదో ఒక చీకు, ఏదో ఒక చింత, ఇది ఎట్లాగా అది ఎట్లాగా అని బాధ. మరి ఇట్లా మన దానిమ్మ చెట్టు ఫలించట్లేదు అనమాట. తర్వాత ఒలీవ చెట్లు ఫలించకపోయాను కదా. ఒలీవ చెట్టు అంటే ఏంటండి, మన పిల్లలు. ఓకే, నీ పిల్లలు నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. సో ఈ ఒలీవ మొక్కలు అంటే అభిషేకానికి సాదృశ్యం అనమాట. ఒలీవ చెట్ల నుంచి ఏమొస్తుంది, ఘనత వస్తుంది. ఒలీవ ఆయిల్ మనం దేనికి వాడతాము, ఎవరినైనా ఘనపరిచేటప్పుడు, రాజులుగా చేసేటప్పుడు ఆ నూనె పోస్తారు వాళ్ళ తల మీద. ఎవరినైనా గణపరచాలంటే నేను నూనెతో అభిషేకిస్తాం. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం మన జీవితంలో ఫలించట్లేదు అని మనం ఎప్పుడు పరిశుద్ధాత్మలో ఉండలేకపోతున్నాం అనమాట. చాలాసేపు లోకంలో, కొంచెం సేపు పరిశుద్ధాత్మలో. ఇప్పుడు ఇలా మన ప్రేయర్లకు వచ్చినప్పుడు, బాగా దేవుని స్తుతించినప్పుడు, ఎప్పుడైనా బాగా కష్టం ఉన్నప్పుడు బాగా అభిషేకంతో ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, అయినా సరే కొంచెం సేపు పరిశుద్ధాత్మలో, మిగిలిన టైం లోకంలో. మరి ఈ అభిషేకం మనలో ఫలించట్లేదు కదా. మరి ఒలీవ చెట్టు మన జీవితంలో ఫలించట్లేదు. దేవుడు చెప్తున్నాడైతే నీ హృదయంలోకి వాక్యం రావట్లేదు, నువ్వు ఫలించట్లేదు, నీ కుటుంబమో ఫలించట్లేదు. అంటే ప్రేమ, సమాధానం ఇవన్నీ కలిగి ఉండట్లేదు. మనం కోపం, చికాకులు, విసుగులు, దుఃఖం, కృంగుదల వీటిలో ఉంటున్నాం. ఇంకా మళ్ళీ మన దేవుడి గురించి ఆలోచనలు రేవు. మన ద్వారా మనకి స్వస్థత జరగట్లేదు, మన ద్వారా ఎవరికీ స్వస్థత జరగట్లేదు. ఇంకా దేవుడి గురించిన ఆలోచన మనలో లేవు ఇన్ని రోజులు. మళ్ళీ మన అభిషేకంలో మనం నిలవలేకపోతున్నాం, కంటిన్యూగా అభిషేకంలోనే ఉండలేకపోతున్నాం. అయితే ఇవన్నీ ఫలించలేకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇప్పటి నుంచి దేవుడంట మనం ఆశీర్వదిస్తాడంట.
దేవుడు అంటే ఏంటండి? దేవుడు ఆశీర్వదిస్తే ఏమొస్తుంది మనకు? ఇప్పుడు వరకు లేనివన్నీ వస్తాయి. అంటే దేవుడు ఇప్పటి నుంచి వెంటనే వాక్యం మన హృదయంలో ప్రత్యక్షమైపోతుంది అనమాట. ఇప్పటి నుంచి మనం ఫలిస్తాం, మన కుటుంబం ఫలిస్తుంది. అందరూ బాగా దేవుడిలో బలంగా ఉండటానికి ఇప్పటి నుంచి దేవుడు మనకు అవకాశం ఇస్తాడనమాట. తర్వాత దేవుడి నుంచి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మన జీవితంలో స్వస్థతలు ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్కువసేపు అభిషేకంలో ఉండగలుగుతాం. మరి ఇలా ఇస్తాడంట. మరి మీకు కావాలా? ఒక ఏదైనా ప్రాబ్లం రాగానే దేవుడు వాక్యం హృదయంలోకి వచ్చేయాలా? దేవుడి నుంచి ఆలోచనలే కావాలా? ఎప్పుడు అభిషేకంలో ఉండాలా? ఇది కావాలా మనకి? ఇది కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడైతే ప్రస్తుతం మనకంట బాగా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం వెంటనే కోపం వచ్చేస్తుందంట. తొందరగా కోపం వచ్చేస్తుందంట. తొందరగా ఏంటి వీళ్ళు ఇట్లా చేశారు అనేటువంటి విసుగు ఇవన్నీ ప్రదర్శిస్తున్నారంట. మనసులో అబ్బా ఈ మనిషి చూడు అనుకుంటున్నారంట. ఎన్నిసార్లు చెప్పిన ఇట్లాగే చేస్తాడు చూడు అనుకుంటున్నారంట మనసులో. మరి అయితే మనకి ఎవరైనా మన ఇంట్లో ఎవరు తప్పు చేసినా మన చుట్టుపక్కన మనం తట్టుకోలేకపోతున్నామంట. వాళ్ళకి ఏమన్నా ఏదైనా వాళ్ళ బలహీనత చెప్పింది మర్చిపోయారు, వెంటనే కోపం వచ్చేస్తుందంట మనకి. మన భర్త మనం చెప్పింది చేయలేదు, ఇది తీసుకురండి ఏదైనా అట్లా చెప్తే తీసుకురావలేదు అప్పుడు వెంటనే, లేకపోతే మనం చెప్పిన పని మర్చిపోయారు అప్పుడు వెంటనే కోపం వస్తుందంట. పిల్లల మాట వినట్లేదు వెంటనే కోపం వచ్చేస్తుందంట. ఈడతో పెట్టుకుని ఇంతే లైఫ్ ఇంతే అనుకుంటున్నారంట. మరి అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా 52, యెషయా గ్రంథం 52లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. 2వ వచనం 1 నుంచి చదువుకుందాం. సియోను లెమ్ము లెమ్ము. ఎవరండి లెమ్ము అంటే? ఎవరిని లేలే అంటారు? ఎవరు అంటే నిద్రపోయే వాళ్ళు లెగు అంటాం కదా. లెగమ్మ ఇంకా లెగు తెల్లారింది లెగ అంటాం కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు సియోను లే అంటే మనం నిద్రపోతున్నట్టు. నిద్ర అంటే ఏంటండి? నిద్ర అంటే మనం ఎక్కడ మనకి 1వ తెస్సలోనిక, అది కూడా తీద్దాం. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయం 8వ వచనం. 1వ తెస్సలోనిక రాసిన గ్రంథం 1వ అధ్యాయం 5వ అధ్యాయం 7 నుంచి చదవచ్చు, లేకపోతే 5 నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులముగాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకొందుము. అయితే మనం పగటి వాళ్ళు ఎట్లా ఉండాలంట? మనం విశ్వాసం ప్రేమ కలిగి ఉండాలి, రక్షణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ 3 ప్రేమ విశ్వాసం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనం మెలకుగా ఉన్నట్లు. అయితే ఇప్పుడు ఒక పరిస్థితి చెప్తారు. మనకు గనక ఏదైనా ఎక్కడైనా మనకి అన్యాయం జరిగింది, లేకపోతే మనం చెప్పింది చేయలేదు, మనం మన భర్తకి ఇది చేయండి అని చెప్పాం, ఇది తీసుకురండి అని చెప్పాం, ఆయన తీసుకురాలేదు, మన మనసులో వెంటనే చికాకు వచ్చేసింది. అంటే ఏంటి? మనకు ప్రేమ లేదనే కదా. బా ఈ మనిషి అనుకుంటున్నాం. అంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటే అబ్బా అంటామా? ఏ మనిషి బాబు అంటామా? అనం కదా. మనకు ప్రేమ లేదనమాట. తర్వాత ఈయన తెచ్చినా తేకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు దీన్ని ఆ టయానికి ఇస్తాడు, నా పని దేవుడు చేసి పెడతాడు, నా పనుల భారం అంతా దేవుడి మీద ఉంది అనే విశ్వాసం మనకు లేదు, ఇంకా నిరీక్షణ లేదు. ఈ మనిషి మారుతాడో లేకపోతే ఇలాగ ఈ పని అయిపోతుంది అనేటువంటి నిరీక్షణ లేదు. అలా అది లేకపోవటం, ప్రేమ విశ్వాసం నిరీక్షణ లేకపోతే మనం నిద్రపోతున్నట్టు అనమాట. ఇది కలిగి ఉంటే మనం మెలకుగా ఉన్నట్టు. ఇప్పుడు దేవుడు లేగండి అంటున్నాడు, లెమ్ము అంటున్నాడు. అంటే నిద్రపోతున్నామనే కదా మనకు అర్థం. నిద్ర అంటే ఇప్పుడు మనకంటే జీవితంలో నిరీక్షణ లేదంట.
ప్రేమ లేదంట, విశ్వాసం లేదంట. దేవుడు చెప్తున్నాడు. మనం అనుకుంటే లేదు, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను చాలా నమ్మకంగా ఉంటాను దేవుడికి, అన్నిట్లోనూ కరెక్ట్ గా ప్రతిరోజు తెల్లారి 4ంటికి లేచి నేను ప్రేయర్ గ్రూప్ జాయిన్ అవుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాం. అయినా మరి నేను ఎక్కడ తప్పు చేయట్లేదు అనుకుంటున్నాం. మన తప్పు గ్రహించలేకపోవటమే మనం నిద్రపోవటం అంటే. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు. ఇప్పుడు మనం కనుక మనం ఎన్నోసార్లు వింటాం వాక్యం, గొనగొద్దు, గొనిగితే తప్పు, గొనిగితే తప్పు, ఓకే అని చెప్పేసి గొనగొద్దు అనే వాక్యాన్ని ఎన్నోసార్లు విన్నాం. కానీ మన హృదయానికి అది అర్థం కాలేదనుకోండి, నేను ఎక్కడ గొనుగుతున్నాను అనుకున్నాం అనుకోండి, కానీ రియాలిటీ మనం కనుక అబ్బా మా ఆయన అబ్బా ఈ పిల్లలబ్బా అనుకున్నాం అనుకోండి, గొనిగినట్టే కదా. కానీ అది మనం గ్రహించట్లేదు. ఇది తప్పు, ఇదే గొనగటం అంటే అని మనకు అర్థం కావట్లేదు. మనకు అర్థమైతే మనం మార్చుకుంటాం, మనకు అర్థం కావట్లేదు అంటే మనం నిద్రపోతున్నాం అనమాట. మెలకుగా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది, నిద్రపోయే వాళ్ళకి నిద్రలో మనకి ఏం చేస్తున్నా ఎట్లా తెలుస్తుందండి? నిద్రలో గురక పెడతాం, నిద్రలో అయితే కాళ్ళు అటు ఇటేస్తాం, ఒక్కొక్కసారి నిద్రలో కొందరైతే లేచి నడిచి వెళ్ళిపోతా ఉంటారు, స్లీప్ వాకింగ్ అంటారు. అంటే వాళ్ళ నిద్రలో నడుస్తున్నారని వాళ్ళకి తెలియదు కదా. అలా అనమాట. నిద్రలో మనం పాపం చేసింది, ఏం పాపం చేస్తున్నామో మనం గ్రహించలేకపోవటమే నిద్రపోవటం అంటే. మెలకుగా ఉన్న వాళ్ళకి అయ్యో ఇది తప్పు అని అనుకుంటారు. అయితే మరి మెలకుగా ఉండి నడిచే మనిషికి అయితే ఇక్కడ గుంట అంత పడిపోతున్నాను, ఇక్కడ రాయి అంత పడిపోతున్నాను అనిపిస్తుంది. నిద్రలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? గుంట వస్తే పడిపోతారు, రాయి వస్తే పడిపోతారు. అలా ప్రతి శోధనలో మనం పడిపోతున్నాము అంటే మనం నిద్రపోతున్నట్టు. ఈ రోజు మన తప్పులు గ్రహించలేకపోతున్నాము అంటే నిద్రపోతున్నట్టు. అందుకని దేవుడు మనల్ని అంటున్నాడు, మనందరం కూడా ఎక్కడ తప్పు చేస్తున్నాం తెలియట్లేదంట మనకి. అందుకని దేవుడు అంటున్నాడు లే అంటున్నాడు మనల్ని. అంటే ఎక్కడ తప్పు చేస్తున్నాం గ్రహించు, సరి చేసుకో అంటున్నాడు. ఇంకా నీ బలము ధరించుకొనుము. మన తప్పేంటి? మనం బాగా బలహీన పడిపోతున్నాం. బలవంతులు ఏం చేస్తారండి? బలహీనుల దౌర్బల్యాన్ని భరించుటకు బద్దులు. మన భర్త మన మాట వినలేదా? మన పిల్లలు మనం చెప్పినట్టు వినట్లేదా? మనకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందా? ఎవరైనా మనల్ని హేళన చేస్తున్నారా? ఎవరైనా మనకు అన్యాయం చేస్తున్నారా? బలహీనుల దౌర్బల్యాన్ని. మనకు అన్యాయం చేసేవాళ్ళు బలహీనులు, మన మీద కోప్పడేవాళ్ళు బలహీనులు, మనం హేళన చేసేవాళ్ళు బలహీనులు, మనం బలవంతులు. యేసుక్రీస్తు వారి చెంప మీద కొట్టినా, మరి సిలువేసినా సరే ఆయన ఏమన్నాడు? దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, క్షమించు అన్నాడు. అది బలం అంటే. మనకైతే నన్ను అంటావా అనుకుంటాం మనం. అది బలహీనత. ఎవరు అన్యాయం చేసినా తట్టుకోలేకపోవటమే బలహీనత అంటే. కోప పడటమే బలహీనత అంటే. మరి ఇప్పుడు బలము ధరించుకొనుము, తట్టుకోవటం నేర్చుకో, తట్టుకో అంటున్నాడు దేవుడు. నీ జీవితంలో ఏ ఇబ్బంది ఉంది, ఏ శ్రమ ఉంది, ఏ కష్టపడుతున్నావు, తట్టుకో. దాని గురించి సనగొద్దు, దాని గురించి 10 మందికి చెప్పొద్దు, అదే ధ్యానం చేయొద్దు. అది బలం ధరించుకోవటం అంటే. నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి అన్నిట్లోనూ. అంటే యేసుక్రీస్తు వారిలాగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధుడు. ఆయన ఎట్లా ఉన్నాడు? ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, ఈ ఆత్మఫలాలన్నీ మనలో ఉండాలి. ఓకే, పరిశుద్ధమైన సియోను అంటున్నాడు దేవుడు. పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా, దేవుడు మనలో నివసిస్తున్నాడు. అయితే నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. వస్త్రం అంటే మనకి ప్రకటన 3వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు నేను ధనవంతురాలు అనుకుంటున్నావు కానీ దిగంబరివి అంటాడు. ఓకే, నా దగ్గర నుంచి తెల్లని వస్త్రాలు కొనుక్కో అంటాడు. అయితే దిగంబర్లు అంటే ఎవరు? బట్టలు లేని వాళ్ళు అంటే ఎవరు? కోప్పడే వాళ్ళకి బట్టలు లేనట్టు. మనం ఎక్కువ కోప్పడ్డాం అనుకోండి ఎవరి మీదైనా, అప్పుడు దేవుడు మనం చూసినప్పుడు మనకి బట్టలు లేనట్టుగా కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలి? నీ సుందర వస్త్రాలు. దేవుడు ఆలోచన ప్రకారం మనం నడిచినట్లయితే అది సుందర వస్త్రం. అదే మన సొంత ఆలోచన ప్రకారం నడిచామనుకోండి, మన నీతి ఏంటి?
మురికి గుడ్లతో సమానం అంట. ఇప్పుడు మనం మురికి గుడ్లు వేసుకున్నాం, నాకు అస్సలు ఇలా నచ్చదు, నాకు ఇలాగే ఇష్టం, నా పిల్లలు ఇలాగే ఉంటే నాకు ఇష్టం, నా భర్త ఇలా ప్రవర్తిస్తేనే నాకు ఇష్టం, నా కుటుంబం వాళ్ళు నా పిల్లలు ఇలా ఉంటే ఇష్టం, నాకు నా ఉద్యోగం ఇలా ఉంటే నాకు ఇష్టం, అన్ని నాకు ఇష్టం, నాకు ఎలా ఇష్టమో మురిగొడ్లు. దేవుడికి ఎలా ఇష్టం, నా పిల్లలు ఎలా పెంచాలి, దేవుడికి ఎలా ఇష్టం, సుందర వస్త్రం. నేను ఎలా మాట్లాడాలి, సుందర వస్త్రం. నేను ఎలా ప్రవర్తించాలి, సుందర వస్త్రం. ఇది ధరించుకోవాలంట. ప్రతిదానిలో దేవ నీ ఇష్టం ఏంటి, నేను ఎలా ఉంటే నీకు ఇష్టం, నేను ఎలా ఉంటే నీకు ఇష్టం, ఈ పరిస్థితులు నేనేం ప్రవర్తిస్తే నీకు ఇష్టం, నేను ఎలా సరి చేసుకుంటే నీకు ఇష్టం, సుందర వస్త్రం. ఇది వేసుకోవాలంట మనం. అయితే ఇప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు తెలియట్లేదు, దాని నుంచి రావాలి బయటికి. దేవ నేను ఎక్కడ తప్పు చేస్తున్నా, నాకు గ్రహింపు దయచే, నా కళ్ళు తెరువు అని అడగాలి. నేను ఇక్కడ బలహీన పడిపోతున్నాను అయ్యా, ఎస్పెషలీ ఈ మనిషి దగ్గర బలహీన పడిపోతున్నాను, ఈ పరిస్థితుల్లో నాకు కోపం వచ్చేస్తుంది, నాకు బలాన్ని ఇవ్వు, నాకు బలాన్ని ఇవ్వు అని అడగాలి. ఇంకా నాకు కోపం రాకుండా నాకు సహాయం చేయి, జయించే శక్తిని ఇవ్వు, నేను నీ ఆలోచన ప్రకారం నడుస్తాను. సుందర వస్త్రాలు ధరించుకోవాలి. అలా ధరించుకున్నట్లయితే ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అంటే దేవుడితో సంబంధం లేకుండా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదంట. ఇంకా అపవిత్రుడైనను, మాట వినని స్వభావం మనలోంచి వెళ్ళిపోవాలి. పవిత్రత అంటే చెప్పంగానే లోబడటం, అపవిత్రత అంటే చూద్దాంలే అనుకోవటం, దాన్ని పట్టించుకోకపోవటం. అయితే లోబడము. అయితే ధూళి దులుపుకొను యెరూషలేమా. ఇప్పటి వరకు మనం మట్టిలో కూర్చున్నాం అనమాట. మట్టి అంటే ఈ లోకానుసారమైన ఆలోచన, ఈ లోకానుసారమైన థింకింగ్ అనమాట. అది దుమ్ము దులుపుకోవడం. మన దుమ్ములో కూర్చున్నాం ఇప్పుడు. ఓకే, ఈ దుమ్ము దులుపుకొనుము మన సొంత ఆలోచనలు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు పౌలు భక్తుడు, ఏమంటున్నాడు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేను పెంటలాగా ఎంచుకున్నాను. ఏంటి ఆయన ఏం పెంటలాగా ఎంచుకున్నాడు, ఆయన ఎంత ధనవంతుడో, ఆయన సెన్హెడ్రిన్ సభ్యుడు, ఆయన ఏంటి ఇంత ఇంత గొప్ప వంశంలో పుట్టిన ఆయన, హెబ్రీడ్ ఆయన, తర్వాత రోమా అంటే సిటిజన్ ఆఫ్ రోమ్. మరి ఇవన్నీ కూడా ఆయన ఏమనుకున్నా, ఇది పెంట అనుకున్నాడు అనమాట. అంటే మనం ఏం చేయాలి, నేను ఎంత గొప్ప, నేను టీచర్ని, నాకు ఎంత, లేదంటే నేను డాక్టర్ని, లేదంటే నేను ఇలా ఉన్నాను, నాకు ఎంత ధనం ఉంది, నేను ఎంత పెద్ద కుటుంబంలో నుంచి వచ్చాను, ఇవన్నీ మనకి ఏది లాభసాటిగా ఉందో, నేను మంచి మాటకారు, నేను బాగా మాట్లాడతాను, నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళు భలే వెంటనే అసలు అట్రాక్ట్ అయిపోతారు, ఇవన్నీ కూడా ఓకే, ఇవే ధూళి. దీన్ని దులిపేసుకోవాలి. నేను కాదు దేవా, నా ఆలోచనలు కాదు దేవా, ఇది దులిపేసుకుని, దుమ్ము దులుపుకోవడం అంటే లేదు, ఇది నాకు గొప్ప కాదు దేవా, నేను కాదయ్యా నువ్వే, నేను కాదు దేవా నువ్వే, నీ ఆలోచనే నువ్వుంటే చాలు. అలా మనం గనక దుమ్ము దులుపుకొను యెరూషలేమా, లేచి కూర్చుండుము. పడిపోయిన వాళ్ళని, పడుకున్న వాళ్ళని లేచి కూర్చో అంటారు కదా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా కూర్చుని లేవన్నమాట, దేవుళ్ళు పడుకుని ఉన్నాం లేదా పడిపోయి ఉన్నాం. అయితే ఎవరికాల ఎప్పుడు నేను ఏ విషయంలో నేను పడిపోయాను, ఏ విషయంలో నేను పడుకుని పోతున్నాను, నా తప్పు తెలియట్లేదు, ఇప్పుడు దేవుడి దగ్గర అడిగి కనుక్కోవాలి, కనిపెట్టుకుని దాన్ని సరి చేసుకోవాలన్నమాట. లేచి కూర్చుని, మరి మనకు కొట్లో ధాన్యం వెంటనే వాక్యం రావాలి, మనం ఫలించాలి, మనకు స్వస్థతలు కావాలి, మన కుటుంబం ఫలించాలి, మనకు బాగా అభిషేకం ఉండాలి, దేవుడు ఆలోచన మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి, దుమ్ము దులిపేసుకోవాలి. ఏది నా జీవితంలో గొప్ప గొప్ప అనుకుంటున్నానో అవి అసలు పెంటలాగా చూడాలన్నమాట. దాన్ని పెంట గురించి ఆలోచిస్తామా కదా. ఇప్పుడు మన ఇంట్లో కనుక ఏదైనా బాగా పెద్ద పండుగ చేస్తున్నాం అనుకోండి, క్రిస్మస్ బాగా పండుగ చేస్తుంటే ఇప్పుడు మన ఆలోచనలు ఎట్లుంటాయి, అబ్బా ఇది కావాలి. క్రిస్టియన్స్ అయితే ఓకే ఏమనుకుంటారు, నేను ఇట్లా ఇలాంటి బట్టలు కొనుక్కోవాలి, నా పిల్లలకి ఇలాంటివి కొనాలి, నేను ఇలాంటి భోజనం వంట చేయాలి, ఆ రోజు ఎంతమందిని పిలవాలి, ఈ పక్కింటి వాళ్ళకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి. దుమ్ము దులిపేసుకుందాం. దీని గురించిన ఆలోచన మన మనసులోకి పదే పదే రాకూడదు, ఇదే ధ్యానించకూడదు. ఇదే దుమ్ము ధూళి అంటే. ఈ ఆలోచనల గురించి ఎట్లా అయితే ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకోవటం దుమ్ము ధూళి. అది దులిపేసుకోవాలి ఈరోజు మనం. తర్వాత
ధూళి దులుపుకొను యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఏదో మనం కట్టివేయబడ్డాం ఈ సిద్ధాంతాలకి, ఈ పరిస్థితులకి. ఇలా ఇలా క్రిస్మస్ అంటే మనం ఇలా చేసుకోవాలి, ఇలా ఇలా అంటే మనం క్యారల్ సింగింగ్కి వెళ్ళాలి, క్యాండిల్ లైట్ వెలిగించాలి. ఇవన్నీ సిద్ధాంతాలు, ఇవన్నీ మెడకట్లు కట్టేసి ఉన్నాయి. దీని నుంచి అస్సలు బయటకు రాలేకపోతున్నాం. ఎలా ఏంటంటే మనం మెడకట్లు ఇప్పుడు చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఇది కాదు. అయ్యా, నా తప్పుల కోసం నన్ను రక్షించడానికి నువ్వు అక్కడి నుంచి వచ్చావు, పరలోకాన్ని వదిలిపెట్టేసి ఒక దీనులాగా వచ్చావు. దీనికి కృతజ్ఞత మన హృదయంలోంచి. మరి నువ్వు ఇంత సాక్రిఫైస్ చేసావు కదా, మరి ఆ సాక్రిఫైస్ మన పక్క వాళ్ళ జీవితంలో వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, దేవుడు ఎంత సాక్రిఫైస్ చేశాడు కదా, ఆయన ప్రాణాన్నే పెట్టాడే, మరి వీళ్ళ లైఫ్ ఇది వేస్ట్ అయిపోతుంది కదా. లేదు లేదు, వాళ్ళకి చెప్తాను దేవా, వీళ్ళకి చెప్తాను, వీళ్ళకి రక్షణ కావాలి, వాళ్ళకి రక్షణ కావాలి. ఇది ప్రార్థన చేస్తే మనం ఏం చేసినట్టు? ఫ్రీగా ఉన్నట్టు. లేదంటే మన సిద్ధాంతాలకే మనం సరైన క్రిస్మస్ మనం చేసినట్టు. కానీ మనం ఇట్లా సిద్ధాంత ప్రకారం, ఈ ఆచార ప్రకారం మనం నడిచినట్లయితే మన మెడకి కట్లు కట్టేసి ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఈ మెడకట్లు ఇప్పుకో అంటున్నాడు మనల్ని. ధూళి దులిపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి. చెరలోకి వెళ్ళిపోయాం. ఈ పద్ధతులనే చెర, ఈ లోకమనే చెర, లోకాచారాలనే చెర. నీ మెడకట్లు విప్పుకొనుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ ఊరకే అమ్మబడితిరి కదా, రూకలు ఇయ్యకే మీరు విమోచింపబడుదురు. చూడండి, ఈ పద్ధతులకి వీటికి ఊరికే అమ్మేసుకున్న, దీనివల్ల మనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? దీనివల్ల మనకి ఏమైనా విడుదల కలుగుతున్నాయా? దీనివల్ల మన కన్నీరు ఏమైనా పోతుందా? ఒక్కరోజు బాగా భోజనం చేసి మంచి బట్టలు వేసుకుంటే మన జీవితంలో కష్టాలు వెళ్ళిపోతాయా? మనకున్న రోగం వెళ్ళిపోద్దా? మన అప్పుల సమస్య తీరిపోద్దా? మరి ఊరికే అమ్మివేయబడ్డాం కదా దానికి. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, లే, దుమ్ము దులిపేసుకో, ఇలాంటి ఆలోచనలు బయటకు వచ్చేయి, ఇలాంటి సిద్ధాంతాల నుంచి బయటకు వచ్చేయి, ఇలాంటి ఆచారకరమైన భక్తిలో నుంచి బయటకు వచ్చేయి అంటున్నాడు దేవుడు. అయితే మనం వీటిని ఈరోజు దులిపేసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? కీర్తన 65 అధ్యాయం, కీర్తన 65 అధ్యాయం మనం 8 నుంచి చదువుకుందాం, 9 నుంచి చదువుకుందాం. ఏం చేస్తాడంట? నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. భూమి అంటే మన హృదయం, భూమి అంటే సంఘం. దాన్ని ఆయన తడుపుతున్నాడంట, అంటే నీరు పోస్తున్నాడు అనమాట. అంటే ఈరోజు వాక్యంతో మనల్ని తడుపుతున్నాడు. ఏది రైటు అని మనకు చెప్తున్నాడు. అయితే దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. ఏం చేస్తున్నాడు మనల్ని? మహదైశ్వర్యం అంటే మనల్ని బాగా, ఇప్పుడు నేలను మనకు సేద్యం చేయకముందు ఏం చేస్తాం? దానిలో మినరల్స్ అని, ఈ పొటాషియం, సోడియం ఏవో కలుపుతారు కదండి, పొటాషియం అలాంటివన్నీ భూమి కలుపుతారు కదా. తర్వాత మనం ఏం చేస్తాం? ఒక భూమి బాగా బైరు భూమి అనుకోండి, దాన్ని సాధ్యం చేసేటప్పుడు మనం పెంట కుప్ప అవన్నీ తెచ్చి దాని మీద వేస్తాం కదా, మెన్యూర్ వేస్తాం. వేస్తే అది బాగా స్ట్రాంగ్ అవుతుంది ఆ నేల. అట్లా ఏం చేస్తున్నారంట దేవుడు? అలా మనల్ని ఆయన వాక్యంతో మనల్ని ఇంకా మన హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా రిచ్ గా చేస్తున్నాడు అనమాట. దైవత్వంతో మనం నింపుతున్నాడు. ఎలా ఉంటే మనం దేవుడిలాగా ఉండగలం అని చెప్పేసి మనకు నేర్పిస్తున్నాడు. మహదైశ్వర్యం కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేస్తున్నావు. మనకేం చేస్తున్నాడంట? భూమిని బాగా తయారు చేస్తున్నాడు. మన హృదయాన్ని దేవుడు తవ్వుతున్నాడు అనమాట. ఇక్కడ తప్పు ఉందమ్మా, ఇక్కడ తప్పు ఉంది, సరి చేసుకో. ఇక్కడ చూడు రాయి ఉంది, ఇక్కడ చూడు నీకు దుమ్ము ఉంది, నీ సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నావు, ఇక్కడ చూడు కోప్పడుతున్నావు అని చెప్పేసి మనకు ఒక్కొక్కటి మన హృదయానికి చెప్తున్నాడు. అదన్నీ తవ్వి మనం అవన్నీ కనుక తవ్వేసి మన కోసం ఎంతో మంది ప్రార్థన చేయిస్తున్నాడు. మరి అప్పుడు ఏమవుతుంది? మన హృదయం మెత్తగా అవుతుంది అనమాట. తర్వాత దాని దుక్కలను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదువు చేయుచున్నావు. మనం గనక బాగా విరిగి నలిగిన హృదయంతో, దేవా నన్ను క్షమించు అయ్యా, నేను తప్పు చేశాను దేవా, నిజమేనయ్యా, నేను ఈ ఆచార ప్రకారమైన భక్తిలోకి వెళ్ళిపోయాను దేవా, నన్ను క్షమించు దేవా అని మనం దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? అది దుక్కలను విస్తారమైన వెంటనే వాక్యంతో నింపేస్తాడనమాట మనల్ని.
నింపేసి మనలో ఎక్కడైతే మనం గనిములు ఎక్కడైతే మనం గణపరుచుకుంటున్నామో, ఇది గొప్ప అనుకుంటున్నామో, నేను చాలా గొప్ప అనుకుంటున్నామో, ఎక్కడ లోబడట్లేదో అదంతా కూడా దేవుడు సమానంగా చేసేస్తాడనమాట. ఇన్ని రోజులు తెలియకుండానే మనం తప్పులు చేసాం. ఇవన్నింటినీ దేవుడు సరి చేసేస్తాడు. గనిమలను చదువు చేయుచున్నావు, దాని వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అంటే ఒక్కసారి ఈ రోజు ఒక వాక్యం చెప్తాడు వానజల్లు, అది రాగానే ఏమవుతుంది, దేవుడు ఉపదేశం మనకు సరి చేసినప్పుడు అది వానజల్లు అనమాట. అది వచ్చినప్పుడు ఏమవుద్ది, అవును కాదు నిజమే, నేను ఇట్లాగే చేశాను, నేను నాదే తప్పు, నాదే దేవా నన్ను క్షమించు దేవా అని మళ్ళీ ఆ చెడు ప్రవర్తన సరి చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక వాక్యం చెప్తాడు, అది అప్పుడు అవును దేవా నిజమే దేవా నిజమే దేవా అని మళ్ళీ సరి చేసుకుంటాం. అలా ఒక్కొక్క దేవుడు వాక్యాన్ని మన దగ్గర పంపించినప్పుడు, సండే మెసేజ్ కానీ, ట్యూస్డే మెసేజ్ కానీ, రోజు మెసేజ్ కానీ, అదంతా కూడా వర్షం దేవుడు పంపిస్తున్నాడు మనకి. అలా పంపించినప్పుడల్లా మనం సరి చేసుకున్నట్లయితే అప్పుడేమవుతుందంట, ఓకే, వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అప్పుడు మనం బాగా పదునైపోతాం, ఏది రైట్ ఏది రాంగ్ షార్ప్ అయిపోతాం అనమాట. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. ఇక నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు కదండి మనకి వాగ్దానంలో ఫస్ట్ వచనంలో. అయితే అది మొలకెత్తినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. అంటే మనకి ఏ వాక్యం నేర్పిస్తున్నాడో, రిపీటెడ్ గా మన హృదయానికి చెప్తున్నాడో దాని ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అయితే మరి మరి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, శరీరాశని, నేత్రాశల్ని, జీవపు డంబాల్ని ఇవన్నీ వదిలేయాలి. ఈ లోకంలో పాపాలన్నీ అవే కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవా నేను ఈ శరీరాశల్ని, నేత్రాశలు, జీవపు డంబం మనంతటా మనం ఎక్కడైనా మనం జయించగలమా? మనం జయించలేం. అందుకని దేవుడిని అడగాలి, అయ్యా నన్ను జయించే శక్తి నాకు ఇవ్వయ్యా అని అడగాలి. మరి ఎన్నిసార్లు అడగాలి? ఒకసారి అడిగేస్తే, బాగా ప్రార్థన చేసి ఒకసారి అడిగేస్తే సరిపోతుందా? మరి మనకు ఆలోచనలు, నేను ఒక్కసారి అట్లా గ్రహిస్తా ఉన్నాను, ఒక్క 10 నిమిషాల్లో నాకు ఒక 100 ఆలోచనలు చెడ్డ వచ్చేసినాయి. కంటిన్యూస్ ఏదో ఒకటి ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తే వెంటనే ఒక చెడ్డ ఆలోచన వస్తుంది. నేను అనుకుంటున్నా ఎప్పుడు గెట్ బిహైండ్ మీ సేటన్ అనుకుంటున్నాను. నేను అనుకున్నా అసలు మనం గనక అట్లా మనం అంటే గమనించకపోతే ఎన్ని ఆలోచనలు మనలోకి వచ్చేస్తాయి. ఆలోచనల గురించి దాని గురించే మనం అవును కాదు అది కాదు అని ఇంకా ఆలోచన మనం పెంచుకుంటే వెళ్ళిపోతాం. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, చెడు ఆలోచన గురించి. ఇంకా ఇంకా మన అది ఆలోచన మన హృదయంలో చొచ్చుకుపోతుంది, మన మనసు అంతా చెడిపోతుంది. అది అన్ని సార్లు సాతాను చెడు ఆలోచనలు మనకు కలగజేస్తున్నప్పుడు అది మనం గ్రహించగలిగి గెట్ బిహైండ్ మీ, పో బయటికి సాతాన, పో బయటికి అనుకుంటా ఉండాలి. అది మనం ఏంటి, మనం మెలకుగా ఉన్నట్లు. మెలకుగా ఉన్న వాళ్ళు శత్రువుని రాణిస్తారా? దొంగోడు వస్తాడా మెలకుగా ఉంటే? రాడు కదా. అది మెలకుగా ఉండేటువంటి. లే అంటే ఎప్పటికప్పుడు సాతాను ఏ ఆలోచిస్తాడని గో బ్యాక్, గెట్ బిహైండ్ మీ సేట్ అనుకుంటా ఉండటం అనమాట. అది అలా మనం చేస్తూ ఫలించినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. అంటే అయితే ఇప్పుడు నేను నేర్పించింది వెంటనే వీళ్ళు ఫాలో అవుతున్నారు కనుక ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏ తప్పు చేయడానికైనా రెడీ అవుతే, లేదంటే ఏ కష్టం వచ్చినా వెంటనే దేవుడి వాక్యం మన హృదయంలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం వెంటనే దాని ప్రకారం చేయగలుగుతాం అనమాట. అలా ఇస్తాడు, అప్పుడు ఆశీర్వదిస్తాడంట. అయితే నిజంగా మనం మరి అలా చేయగలమా? చూడండి, 2 తిమోతి 2:13 మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదీ చేయలేడు. ఆయన స్వభావమే ఆయన నమ్మదగిన వాడు కదా. మనం చాలా సార్లు ఈ ఒక పని చెప్తున్నాడు, ఇప్పుడు లేగు దుమ్ము దులిపేసుకో అంటున్నాడు. కానీ ఒకసారి దులుపుకుంటాం, ఒకసారి ఇప్పుడు లేదు ఈరోజు నేను సరి చేసుకోవాలి అని ఈరోజు చేస్తాం, మళ్ళీ రేపు మర్చిపోతాం, లేకపోతే ఒక్కొక్కసారి అసలు చెయ్యం. అంటే మనం నీకు చెప్పిన వెంటనే నువ్వు చేస్తావని అనుకుంటావు కదా, కానీ నువ్వు చేయట్లేదు అనుకోండి, అప్పుడు నువ్వు నమ్మదగిన దానివా? కాదు. అలా మనమైతే నమ్మదగిన వాళ్ళం కాదు. మనమైతే చాలా విషయాలు అసలు దేవుడు చెప్పిందంతా చేస్తాడని దేవుడు అసలు మన మీద ఓపే పెట్టుకోలేడు. ఎన్నిసార్లు ఎన్ని మాటలు మనం వెనకపడేసాం. అలా మనం నమ్మదగిన వాళ్ళంగా ఉన్నా సరే దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. దేవుడు ఈ వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఇది ఇస్తాడనమాట. అందుకని మరి చేస్తాడా లేదా అని డౌటే మనం పెట్టుకోక్కర్లేదు. ఆయన స్వభావం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు.
నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా ఇది చేస్తాడు ఆయన. అయితే మరి చాలా సార్లు మరి మరి అసలు మనం ఎక్కడ నిద్రపోతున్నాం, మన తప్పేంటి మనకు తెలియట్లా. అప్పుడు మనం ఏం చేయాలి? మరి ఇట్లా వాక్యోపదేశం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ, మరి మనకు నిజంగా అర్థం కావాలి. మనకు అర్థమైతేనే కదా మనం మారగలుగుతాం. అర్థమైతేనే కదా. అయితే మనకు అర్థం కాలేదనుకోండి, మనం మారలే. నాకు ఫస్ట్ లో ఈ బోధలోకి వచ్చినప్పుడు నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి కాదనమాట. అసలు ఫలించడం అంటే ఏంటి అనుకునేదాన్ని. ఎప్పుడు ఫలించాలి ఫలించాలి అంటే ఫలించడం అంటే ఏంటి, ఏం చెప్తున్నారు, ఫలించడం అంటే ఏంటి అని నాకు అర్థం అయ్యేది కాదు. అంటే దేవుడు ఏ వాక్యం చెప్తే దాని ప్రకారం నడవటమే ఫలించటం అంటే అని నాకు అర్థం కాదు. అయితే మరి అప్పుడు ఆ, నాకు ఇట్లా వాక్యాలు చెప్పేవాళ్ళు, మీరు ఫలించాలమ్మా, మీరు ఫలించాలి అనేవాళ్ళు. ఫలించడం అంటే ఏంటా అనుకునేదాన్ని నేను. తర్వాత ఆ, ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు, మీరు వాక్యంలో నిలబడి ఉండాలి, వాక్యంలో నిలవాలి, వాక్యంలో నిలబడాలి అనేవాళ్ళు అనమాట. వాక్యంలో నిలబడటం అంటే ఏంటి అనుకునేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. అంటే వాక్యాన్ని ఏమన్నా ఒక పేపర్ మీద రాసుకుని దాని మీద ఉంచోవాలా అనుకునేదాన్ని నేను. అలా ఎంతసేపు నుంచేదాన్ని ఒక వాక్యాన్ని పేపర్ మీద రాసుకున్న, పేపర్ మీద ఏదో పనులు ఉంటాయి కదా, అలా నుంచుని ఎలా ఉంటాం అనుకునేదాన్ని నేను. అర్థమయ్యేది కాదు. అలా మరి బోధకులు బోధిస్తున్నప్పుడు మరి వినేవాళ్ళకి అది అర్థం కాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా ఫలిస్తారు? మనకే అర్థం కాలేదనుకోండి, మనం ఎలా చేయగలుగుతాం? చేయలేం కదా. అంటే మనం ఏమనుకుంటాం, ఏంటి ఇప్పుడు దైవజనులు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత ప్రార్థనలో ఉండి మనకు వాక్యం చెప్తున్నారు అనుకుంటాం. కానీ ఆ టైంకి కనుక వాళ్ళు, ఇప్పుడు 10 మందికి 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ వాక్యం 10 మందికి మరి వర్తించాలి. అంటే అందరి ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఏంటో దానికి క్లియర్ గా చెప్పి, నీకు ఇది నువ్వు ఎలా చేస్తున్నావు, ఇది సరి చేసుకో అని నువ్వు చేసిన తప్పే చెప్పారనుకోండి, అప్పుడు టక్కమని మన హృదయానికి అర్థమవుతుంది. అదే మనకు అది నా నా తప్పు చెప్పకుండా పక్క వాళ్ళన్నీ చెప్తే నాకు కాదులే అనుకుంటాం, కానీ యాక్చువల్లీ నాకే. మరి అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా బోధకులకి మరియు ఎఫెసీ 6:19 నేను దేవుని నిమిత్తమైన రాయబారినై సంకెళ్లలో ఉన్నాను, నేనే నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. మనం అందరి పాస్టర్ల గురించి ప్రార్థన చేయాలి. మన పరిచయంలో ఉన్న వాళ్ళ గురించి, వాక్యోపదేశం చేస్తున్న వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఏంటి? కరెక్ట్ మాటలు ఇవ్వదేవా వాళ్ళకి, కరెక్ట్ మాటలు, వాక్చాతుర్యం, ధైర్యంగా చెప్పడానికి వాక్చాతుర్యం ఇవ్వదేవా అనుకోవాలి. ఈ వారం, పోయిన వారంలో మా ఇంట్లో అయ్యగారు వచ్చి మీటింగ్ పెట్టారనమాట 2 రోజులు. పెడితే ఇంతకు ముందు 2 సార్లు వచ్చారు మా ఇంటికి. అయితే ఫస్ట్ టైం వచ్చిన మెసేజ్ అసలు నేనే ట్రాన్స్లేట్ చేశాను నుంచుని. ఆయన తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్లో చెప్పారనమాట. అయితే ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆయన అయ్యగారు ఏం చెప్పారో నాకు అసలు గుర్తే లేదు. అంటే ఆ ట్రాన్స్లేట్ చేయాలనే తొందరలో నాకు అసలు అది అట్లా వచ్చి ఒక ఏంటి తలుపు మీద ఇది రిఫ్లెక్ట్ అయినట్టుగా వెళ్ళిపోయింది బయటకు, అంతే. అది ట్రాన్స్లేట్ చేశాను కానీ నా హృదయం అస్సలు గ్రహించలేదు. అయితే అది దానివల్ల నేను నేను బెనిఫిట్ అవ్వలేదు. తర్వాత వచ్చినప్పుడు వాక్యం చెప్పారు, అప్పుడు అంత టెన్షన్ లేదు, ట్రాన్స్లేట్ చేశాను కానీ ఆ హృదయం నా లోపలికి వెళ్ళల. అయితే తర్వాత మర్చిపోయాను. తర్వాత పరిస్థితి వేరుగా ఉండింది. అయితే ఈసారి అన్నాను, లేదు దేవా, ఈసారి అయ్యగారు స్పష్టంగా చెప్పాలి. అయ్యో అంత పెద్ద దైవజనుడే, ఆయన గురించి నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను ఏంటి అనుకున్నా. లేదు లేదు, పోయిన 2 సార్లు నాకు పనికి రాలేదు ఆ వాక్యం. అయితే ఇప్పుడు నాకు పనికి రావాలి అంటే అయ్యగారు స్పష్టంగా నాకే చెప్పాలి, నా మనసుతోటే మాట్లాడాలి. అందుకని దేవా, నువ్వు అయ్యగారు కరెక్ట్ గా మాట్లాడే శక్తి, నువ్వు కరెక్ట్ గా మాట్లాడు, మాకే చెప్పాలి, ఆయన నాకు అర్థం కావాలి, మా వాళ్ళందరికీ అర్థం కావాలి, అలా కరెక్ట్ గా మాట్లాడే శక్తి, కరెక్ట్ గా మాట్లాడే శక్తి అన్నాను అని ప్రార్థన చేశా. ఫస్ట్ రోజు వాక్యం అయిపోయిన తర్వాత కొంచెం అర్థమైంది ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడే. 2వ రోజు వాక్యం అయితే నాకు అసలు నా హృదయంలో ఇది నాకే చెప్తున్నారు, ఇది నాదే తప్పు, ఇక్కడే నేను తప్పు చేస్తున్నాను, అందుకే ఇలా కష్టం వచ్చింది అని చెప్పేసి అసలు ఆ వాక్యం నా హృదయంలో బాగా చొచ్చుకుపోయింది అనమాట. అన్ని వర్సెస్ గుర్తుండిపోయింది. ఇక్కడిలా ఇది బాగా అర్థమైపోయింది. ఎందుకని? నేను ప్రార్థన చేశా కాబట్టి. మరి ఇంతకుముందు అయ్యగారే చెప్పారు, ఇంతకుముందు ఆయన అదే అభిషేకంతో చెప్పారు, కానీ ఈసారి నాకు బాగా అర్థమైంది. ఎందుకు? నేను ఈసారి ప్రార్థన చేశాను.
దేవా నా హృదయాన్ని నాకు అయ్యగారికి బాగా క్లియర్ గా చెప్పాలి అని. అలా మనం ప్రతి సేవకుడి గురించి దేవా నువ్వు వాళ్ళు స్పష్టంగా మాట్లాడే వాక్చాతుర్యం ఇవ్వు. ఎవరికి ఏ మనిషికి ఏ కష్టం ఉందో ఆ కష్టం ఆ టైంలో వాళ్ళు చెప్పగలిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ మనిషికి ఆ వాక్యం అర్థమవుతుంది. అలా చెప్పేటువంటి శక్తిని ఇవ్వు దేవా, వాక్చాతుర్యాన్ని ఇవ్వు దేవా, ధైర్యంగా ప్రకటించగలగాలి. కొన్నిసార్లు ఇలా చెప్తే ఏమని అనుకుంటారేమో, ఈ తప్పు చెప్తే ఏమని అనుకుంటారేమో అని ఆ ఆ వాక్యం చెప్పే వాళ్ళకి హెజిటేషన్ రావచ్చు. అలా కాకుండా ధైర్యంగా చెప్పాలి చెప్పేవాళ్ళ తప్పులు. అంటే ఎవరికైతే చెప్తున్నారు వాక్యోపదేశం చేస్తున్నారు వాళ్ళ తప్పులు ధైర్యంగా చెప్పగలిగితే అవునవును ఈ దానిలో నాలో ఈ తప్పు ఉంది, నిజమే నిజమే అనుకుంటాం మనం కదా. అలా మరి వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలంట. మనమైతే ఆశీర్వదించబడాలంటే మన కొట్లో ధాన్యం లేదు ఇప్పుడు, అయితే మన కొట్లో ధాన్యం ఇస్తానంటున్నాడు దేవుడు. మళ్ళీ ఆ మనకి మన అంజూరప చెట్లు, ద్రాక్ష చెట్లు, కొట్లో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరప చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలీవ చెట్లు ఫలించకపోయాను కదా, ఇక ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అంటున్నాడు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనల్ని అంటున్నాడు, లే దుమ్ము దులుపుకో అంటున్నాడు. దుమ్ము దులుపుకొను యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి. మనం చెరలోకి వెళ్ళిపోయామంట. నీ మెడకట్లు విప్పివేసుకొనుము. మరి మెడకట్లు విప్పేసుకోవాలి. అలా అలా మనం కనుక మెడకెట్లు విప్పేసుకుంటే దాని దుఃఖలను మన హృదయాన్ని విస్తారమైన వాక్యంతో దేవుడు తడిపేస్తాడంట. మనల్ని ఇంకా పదును చేస్తాడంట. చదును చేసి మనకి దాని గనిమలను చదువు చేస్తాడు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నాడు. అది మొలకెత్తగా నీవు దాన్ని మనం ఫలించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంట. అంటే దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడో ఈ దుమ్ము దులిపేసుకుని తర్వాత మన మెడకట్లు ఇప్పేసుకుని మనం ఫలించినట్లయితే ఈ ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. ఇంకా మనమైతే అయ్యో ఇదంతా నా వల్ల కాదు, ఒక్కసారి పడిపోతానేమో ఎట్లా అనుకుంటే, మనం నమ్మదగిన వాళ్ళంగా లేకపోయినా, మన దేవుడు చెప్పినట్టుగా చేయకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడే. ఆయన ఒక వాగ్దానం మన జీవితంలో చేస్తే ఆయన చేసే దేవుడే ఉన్నాడు. అందుకని మనం అయ్యో మన వల్లే ఇది అసలు మనకు లేట్ అయిపోతుంది కదా. అయితే మనం గనక దేవుడిని నమ్మి మనం కూడా నమ్మదగిన వాళ్ళంగా ఉన్నట్లయితే తర్వాత మన పాస్టర్స్ అందరి గురించి దేవ వాళ్ళు క్లియర్ గా మాట్లాడటానికి వాళ్ళకి వాక్చాతుర్యాన్ని ఇవ్వు అని మనం గనక ధైర్యంగా ప్రకటించడానికి వాక్చాతుర్యాన్ని ఇవ్వు అని మనం ప్రార్థన చేసినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఈ వారం అందరు పాస్టర్స్ గురించి ప్రార్థన చేయాలి. మనం దేవుడు ఎట్లయితే నమ్మదగిన వాడో మనం కూడా అలా ఉండాలి. అంటే చెప్పిన పని వెంటనే చేయాలి, మనం ఫలించాలి. అలా చేసినట్లయితే ఈ రోజు దేవుడు చెప్పి మనకి ఏ టైంకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం దేవుడు వెంటనే మన హృదయంలో ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.